హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ డెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన స్వీయ సిద్ధాంతంలో స్వీయ సాఫల్యత ధోరణిని నొక్కి చెప్పారు. ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 2 జిన్ పియాజే, ఆప్షన్ 3 చామ్స్కీ, ఆప్షన్ 4 కోల్బర్గ్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 కార్ల్ రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, సంజ్ఞానాత్మక ఆలోచన ప్రక్రియలో విశ్రాంతి దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం ఉద్భవించే దశ. ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 ప్రకాశ దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 నిరూపణ దశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం వాస్తవంగా అభ్యసనం అనేది కనుగొనడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు ఆప్షన్ 1 పాఠ్యపుస్తకాన్ని అనుసరించాలి, ఆప్షన్ 2 సిలబస్ హడావిడిగా పూర్తి చేయాలి, ఆప్షన్ 3 ప్రధాన పునఃస్మరణ ప్రశ్నలను ఉపయోగించాలి, ఆప్షన్ 4 విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థులలో ప్రశ్నించే ఆలోచన విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి. నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యాస కృత్యాలలో విద్యార్థి యొక్క నిష్పాదన ఉపాధ్యాయుల సామర్థ్యం యొక్క ఫలితం. ఈ స్టేట్మెంట్లో నిష్పాదన ఆప్షన్ 1 స్వతంత్ర చరం, ఆప్షన్ 2 పరతంత్ర చరం, ఆప్షన్ 3 జోక్య చరం, ఆప్షన్ 4 అదనపు చరం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పరతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో పిల్లవాడు వస్తు స్థిరత్వ భావనను పొందుతాడు. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక, ఆప్షన్ 4 ఇంద్రియ చాలక. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఇంద్రియ చాలక. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, సమరూప కమలలు కూడా అనేది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఆప్షన్ 1 వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది, ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 3 వివిధ వికాసాల పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి, ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తాము పెళ్లికి వెళ్ళి వచ్చే వరకు తన తాతయ్య దగ్గర ఉండమని తమ పిల్లవాడికి అతని తల్లిదండ్రులు అడిగారు. ఐస్ క్రీమ్ తినడానికి అనుమతించే షరతుతో పిల్లవాడు అంగీకరించాడు. కోల్బర్గ్ ప్రకారం పిల్లవాడు ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ నైతికలోని 2వ దశ, ఆప్షన్ 2 సాంప్రదాయ నైతికతలోని 4వ దశ, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ నైతికతలోని 5వ దశ, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ నైతికతలోని 6వ దశ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం పూర్వ సాంప్రదాయ నైతికతలోని 2వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన సముపార్జన విలువ, వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యమంగా దీనిని ఉపయోగించాలని ఎన్సిఎఫ్ 2005 సిఫార్సు చేసింది. ఆప్షన్ 1 కళ, ఆప్షన్ 2 శాంతి, ఆప్షన్ 3 పని, ఆప్షన్ 4 ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 పని. నెక్స్ట్ క్వశ్చన్, SQ⁴R టెక్నిక్లో Q అక్షరం సూచించినది. ఆప్షన్ 1 నాణ్యత, ఆప్షన్ 2 పరిమాణం, ఆప్షన్ 3 ప్రశ్న, ఆప్షన్ 4 వరుస. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పుట్టకముందే కనుగొనగలిగే వికాసం. ఆప్షన్ 1 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 2 శారీరక వికాసం, ఆప్షన్ 3 నైతిక వికాసం, ఆప్షన్ 4 సాంఘిక వికాసం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 శారీరక వికాసం.
నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సంజ్ఞానాత్మక సామర్థ్యం కానిది? ఆప్షన్ 1 ప్రత్యక్షం, ఆప్షన్ 2 వివేచనం, ఆప్షన్ 3 స్మృతి, ఆప్షన్ 4 శ్వాసక్రియ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 శ్వాసక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, కింది ప్రవర్తనలో ఒకటి అభ్యసనం అనేది తప్పనిసరిగా వ్యక్తుల వికాసాన్ని సూచించాల్సిన అవసరం లేదని తెలుపుతుంది. ఆప్షన్ 1 అహంకారం ఉంటుంది, ఆప్షన్ 2 ఇతరులను గౌరవించడం, ఆప్షన్ 3 సమయపాలన పాటించడం, ఆప్షన్ 4 పరిశుభ్రత కలిగి ఉండడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 అహంకారంగా ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఉపాధ్యాయ అభ్యాసకుల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది? ఆప్షన్ 1 అవకాశాలు కల్పించడం, ఆప్షన్ 2 ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం, ఆప్షన్ 3 ఓపికగా వినడం, ఆప్షన్ 4 నిర్మాణాత్మక విమర్శ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఇష్టమైన విద్యార్థులను ఎంచుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన పరిసరానికి తనకు మధ్య మరింత సామరస్య సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి తన ప్రవర్తన మార్చుకునే ప్రక్రియ? ఆప్షన్ 1 సర్దుబాటు, ఆప్షన్ 2 అవధానం, ఆప్షన్ 3 ప్రజ్ఞ, ఆప్షన్ 4 ఆప్యాయత. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 సర్దుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అభ్యాసక కేంద్రీకృత ఉపయోగం యొక్క లక్షణం? ఆప్షన్ 1 విద్యార్థులు ఉపాధ్యాయుడు మాట్లాడేవి వింటారు, ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు చర్చకు ఎలాంటి అవకాశం కల్పించడం, ఆప్షన్ 3 విద్యార్థులు ఆవిష్కర్తల స్థానంలో ఉంటారు, ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు అధ్యయన అంశాన్ని ఎంపిక చేస్తాడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యార్థులు ఆవిష్కృతుల స్థానంలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిశోధకుడు పిల్లల సామాజిక అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేయాలనుకుని ఒక పాఠశాలలోని 2వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. అతను పిల్లల ప్రవర్తనను సహజ పరిస్థితులలో గమనించుటకు తనని గమనించకుండా వారిని వివిధ పరిస్థితులలో అనగా కొన్నిసార్లు పాఠశాల వెలుపల వారి ఇంటితో సహా గమనించడం ప్రారంభించాడు. ఇక్కడ పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి ఆప్షన్ 1 ప్రయోగాత్మక పద్ధతి, ఆప్షన్ 2 అంతః పరిశీలన పద్ధతి, ఆప్షన్ 3 నియంత్రిత పద్ధతి, ఆప్షన్ 4 సంఘటన రచనాత్మక పద్ధతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సంఘటన రచనాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి భావోద్వేగ ప్రమాదాలకు దారితీయవచ్చు? ఆప్షన్ 1 ప్రియమైన వారిని కోల్పోవడం, ఆప్షన్ 2 అధిక భావోద్వేగ ప్రజ్ఞ, ఆప్షన్ 3 తాతా నానమ్మల భావోద్వేగ మద్దతు, ఆప్షన్ 4 ఒత్తిడి చేయని ఇంటి వాతావరణం. ఈ క్వశ్చన్కు ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రియమైన వారిని కోల్పోవడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో విస్మృతికి కారణం కానిది? ఆప్షన్ 1 అభ్యసించిన తర్వాత ఎక్కువ సమయం గడిచిపోవడం, ఆప్షన్ 2 ఇతరుల విషయాల జోక్యం, ఆప్షన్ 3 అనుచితమైన నిల్వ, ఆప్షన్ 4 సానుకూల బదలాయింపు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 సానుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసించడం అనే అభ్యసనానికి సమర్థవంతమైన సాధన నిరూపించబడింది అని నొక్కి చెప్పే సిద్ధాంతం? ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 సాంకేతిక అభ్యసనం, ఆప్షన్ 4 నిబంధిత సిద్ధాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రేరణను కొనసాగించుటకు తోడ్పడనిది? ఆప్షన్ 1 పిల్లలు అభ్యసన అంశాలలోని సందర్భాన్ని ఎంచుకొని దానిలో విలువలు తెలుసుకునే విషయాలను ఎంచుకోవడం, ఆప్షన్ 2 పిల్లలు వాస్తవమైన లక్ష్యాలను ఏర్పరచుకునేలా చేయడం, ఆప్షన్ 3 ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం, ఆప్షన్ 4 పిల్లలు కనుగొనడకు కుతూహలాన్ని రేకెత్తించే వివిధ బోధనా పద్ధతులను ఉపయోగించడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, స్వయంచాలకంగా ఉండేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన? ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 అభిరుచి, ఆప్షన్ 4 అలవాటు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4
అలవాటు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 షెడ్యూల్లో ఇవ్వబడిన నిబంధనలు మరియు ప్రణాళికల ప్రకారం 1 నుండి 5 తరగతులకు గాను 60 మంది విద్యార్థులకు ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 2. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1, మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తనా నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. ఆప్షన్ 2, సమరూపకమలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 3, మూర్తిమత్వం అనేది అనువంశికత నుండి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఆప్షన్ 4, అన్ని జీవులకు మూర్తిమత్వం ఉంటుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తనా నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర శిక్షా పథకం కింద CWSN బాలికలకు స్టైఫండ్గా నెలకు ఇచ్చే మొత్తం. ఆప్షన్ 1 500 రూపాయలు, ఆప్షన్ 2 1000 రూపాయలు, ఆప్షన్ 3 200 రూపాయలు, ఆప్షన్ 4 300 రూపాయలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 200 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధిమాంద్యత గల పిల్లలకు విద్యను అందించడంలో ఈ విధానాన్ని సముచితమైనదిగా పరిగణించవచ్చు. ఆప్షన్ 1 సమృద్ధిమత్వం, ఆప్షన్ 2 త్వరణం, ఆప్షన్ 3 ఉన్నత స్థాయి కోర్సులను అందించడం, ఆప్షన్ 4 వైయక్తిక బోధన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 వైయక్తిక బోధన. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం 2 సంవత్సరాల వయసు నుంచి ఒక వ్యక్తిలో క్రమంగా కనిపించే భాష యొక్క 3 రూపాలు. ఆప్షన్ 1 వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు, సాంఘిక మాటలు. ఆప్షన్ 2 అంతర్గత మాటలు, వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు. ఆప్షన్ 3 వ్యక్తిగత మాటలు, సాంఘిక మాటలు, అంతర్గత మాటలు. ఆప్షన్ 4 సాంఘిక మాటలు, వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యక్తిగత మాటలు, అంతర్గత మాటలు, సాంఘిక మాటలు. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమాయత అభ్యసనం అనేది దీని యొక్క అనువర్తనము. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనా సిద్ధాంతం, ఆప్షన్ 3 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కొండగుర్తుల సాధన కానిది. ఆప్షన్ 1 లోకై పద్ధతి, ఆప్షన్ 2 పెగ్ వర్డ్ పద్ధతి, ఆప్షన్ 3 కీవర్డ్ పద్ధతి, ఆప్షన్ 4 రికాల్ పద్ధతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 రీకాల్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకుల కేంద్రీకృత పరిశ్రమలో. ఆప్షన్ 1 విద్యార్థి నిష్క్రియాత్మకంగా సమాచారాన్ని పొందుతాడు. ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని ప్రసారం చేస్తాడు. ఆప్షన్ 3 విద్యార్థి బట్టి పద్ధతి ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు. ఆప్షన్ 4 విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో బోధన యొక్క ప్రియాక్టివ్ దశకు సంబంధించిన కృత్యం కానిది. ఆప్షన్ 1 పద్ధతుల ఎంపిక, ఆప్షన్ 2 విషయ ఎంపిక, ఆప్షన్ 3 సంబంధిత TLM ఎంపిక, ఆప్షన్ 4 ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఎంచుకున్న విషయం యొక్క ప్రదర్శన. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.